తెలుగుదేశం పార్టీ మళ్లీ తెలంగాణలో కీలకంగా మారే ప్రయత్నంలో ఉందా? హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం మళ్లీ కళకళలాడుతుందా? ఏడాదిన్నర కిందట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండడం ద్వారా ఇక్కడ దుకాణం మూతబడినట్లేనన్న సంకేతాలిచ్చిన పార్టీ అధినేత మనసు మారిందా? ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే తెలంగాణలో ఆశలు చిగురించడానికి కారణమా? మహానాడు వేదికగా ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? తెలుగుదేశం పుట్టిన నేలగా చెప్పుకున్న తెలంగాణలో తెలుగుదేశం దాదాపుగా కనుమరుగైంది. రాష్ట్ర విభజన తరువాత పార్టీ నాయకులు క్రమంగా వేరువేరు పార్టీలో చేరిపోవడంతో పార్టీ బాగా బలహీనపడింది. అప్పట్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ లాంటి వాళ్లు కూడా వెళ్లిపోవటం తెలుగుదేశం పార్టీని ఇబ్బందిలోకి నెట్టింది. అయితే పార్టీని మళ్లీ బలోపేతం చేసే దిశలో కాసాని జ్ఞానేశ్వర్కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించి అడపాదడపా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. కానీ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ పోటీ చేయబోవడం లేదని చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు జాతీయ పార్టీ అని చెప్పుకోవటమెందుకు అని అప్పట్లో గట్టిగానే ప్రశ్నించి పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పరోక్షంగా సహకరించేందుకే ఎన్నికల బారి నుంచి తప్పుకున్నారనే విమర్శలు కూడా టీడీపీకి తప్పలేదు. అయితే ఇప్పుడు మళ్లీ తెలంగాణ గుర్తొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నెల 23, 28, 29 తేదీల్లో కడప జిల్లాలో జరుపుతున్న మహానాడు కోసం పార్టీ అధినాయకత్వం 20 కమిటీలు ప్రకటించింది. అందులో తెలంగాణకు కూడా ప్రాధాన్యం ఇవ్వటం చూస్తుంటే ఇక మీదట తెలంగాణ మీద దృష్టి పెట్టబోతున్నట్టు చెప్పకని చెప్పినట్టయింది. ఆహ్వాన కమిటీలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు తెలంగాణకు చెందిన పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులు ఉన్నారు. కీలకమైన తీర్మానాల కమిటీలో నన్నూరి నర్సిరెడ్డి, చిలువేరు కాశీనాథ్, సామ భూపాల్ రెడ్డి పేర్లు చేర్చారు. సభా నిర్వహణ కమిటీలోనూ నన్నూరి నర్సపిరెడ్డి ఉండగా నందమూరి సుహాసిని పేరు కూడా చేరింది. ఆర్థిక వనరుల కమిటీ, ప్రతినిధుల కమిటీ, రవాణా కమిటీలో ఇద్దరేసి చొప్పున వసతి ఏర్పాట్ల కమిటీ, మీడియా కమిటీ, సాంస్కృతిక కమిటీ, భాషా ప్రాంగణ పర్యవేక్షణ కమిటీ, వాహన పార్కింగ్ కమిటీ, వాలంటీర్ల కమిటీలో ముగ్గురేసి చొప్పున, భోజనాల కమిటీ, రక్తదానం, మెడికల్ క్యాంప్ కమిటీ, సుందరీకరణ కమిటీలో నలుగురిని, ఫోటో ప్రదర్శన, అలంకరణ కమిటీలో 5 చొప్పున నియమితులయ్యారు. ఇలా మొత్తం 50 మందిని వివిధ కమిటీల్లో నియమించడం ద్వారా తెలంగాణకు 15 నుంచి 20% ప్రాతినిధ్యం కల్పించినట్లయింది. అయితే కీలకమైన జన సమీకరణ కమిటీలో మాత్రం తెలంగాణకు చెందిన వారికి ప్రాతినిధ్యం కల్పించలేదు. తెలంగాణ నుంచి జన సమీకరణ సాధ్యం కాకపోవచ్చునన్న అనుమానమో, స్వచ్ఛందంగా వచ్చేవాళ్లు చాలునని అనుకున్నారో గాని ఈ ఒక్క కమిటీ నుంచి తెలంగాణకు మినహాయింపునిచ్చారు. అయితే తెలంగాణకు మొత్తంగా ప్రాధాన్యమిచ్చామన్న సంకేతం మాత్రం తెలుగుదేశం స్పష్టంగానే ఇచ్చింది. పార్టీకి అధ్యక్షుడు కూడా లేకపోవడం లాంటి కీలకమైన లోటు పూడ్చడంతో మొదలుపెట్టి పార్టీని పునరుజ్జీవింపచేయాల్సి ఉంది. తెలంగాణలో బీజేపీకి అండగా ఉంటూ తెలుగుదేశం, జనసేన పనిచేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం కోరుకుంటున్న క్రమంలోనే ఇదంతా జరుగుతున్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.